మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదండి మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకి రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు. 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ ముందుగా మేషం వారికి కనుక చూసుకుంటే 4 మేజర్ ప్లానెట్సే కాబట్టి లగ్నాధిపతి కుజుడైతే సంచరిస్తూ ఉంటాడు కాబట్టి దీన్ని మనం మంత్లీ ఫలాల్లో చూసుకుంటాం. ఇక ధనాధిపతి, న్యాచురల్ ధనాధిపతి గురువు వీరికి 3వ స్థానంలో ఉంటున్నాడు. ఎప్పటి వరకు అంటే దాదాపుగా మీకు జూన్ 2వ తేదీ వరకు 3వ స్థానంలో ఉంటాడు. జూన్ 2 నుంచి ఈయన చక్కగా కర్కాటకంలోకి వెళ్తాడు. కాబట్టి మీకు ఈ 12-9 అధిపతి అయినటువంటి గురువు ఎప్పుడైతే 4వ స్థానంలోకి వెళ్తున్నాడో ఇది విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ మూలంగా కొంతవరకు ఫలితాలు రావడానికి ఎంత ఎగ్జాల్ట్లో ఉంటున్నాడు కదా జూన్ 2 నుంచి. మరి 3లో ఉండే గురువు ఏమిస్తాడు ఈ సంవత్సరం 2 జూన్ వరకు అంటే కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి, వివాహ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి జూన్ 2 వరకు వివాహ సంబంధించిన విషయంలో అనుకూలత, ఎందుకంటే 7వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు కాబట్టి మీరు ఏదైనా వివాహ సంబంధించినవి ఓకే అనుకుంటే గోచారం మీకు జూన్ 2 వరకు అనుకూలిస్తుంది. మీ పర్సనల్ చార్ట్ ఇస్ డిఫరెంట్, మీ పర్సనల్ చార్ట్లో మళ్ళీ అది చూసుకోవాలి. బట్ గోచారం ఎంతవరకు అనుకూలిస్తుంది మీకు వివాహం 2026లో అంటే జూన్ 2 వరకు అనుకూలిస్తుంది. దాని తర్వాత మరి పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు కదండి గురువు, అంటే అక్కడ సంతాన స్థానాన్ని ఆక్యుపై చేస్తాడు. ఆయన భాగ్యస్థానాన్ని లగ్నాన్ని చూస్తాడు కాబట్టి జీవుడికి గురుబలం పెరుగుతుంది. అక్కడి నుంచి ఏదైనా మీరు మంత్ర సాధనలు చేయడానికి, లేదా కొంతమంది పిల్లలకి ఉపనయనం కోసం చూస్తూ ఉంటారు. సో గురుబలం ఉన్నప్పుడు ఉపనయనానికి చాలా మంచిది అది. ఇక ఈ శని రాహుకేతువుల యొక్క స్థితిగతులు చూసుకుంటే శని 12లో ఉన్నాడు, అందరికీ తెలుసు ఏలినాడు శని. అయితే మనకి శని కనుక వక్రించినప్పుడు ఏలినాడు శని ప్రభావం కూడా తగ్గుతుంది. దానివల్ల ఏమిటి అంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో ఉన్నాడు మీకు శని. ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో శని భగవానుడు, మీరు 25 జూలై వరకు తొందరపాటులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఒకవేళ చేయాలనుకుంటే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ కోసం, 2-3 ఏళ్ళ కోసం అలా. అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు ఏలినాడు శని 12లో శని ఉన్నప్పుడు. మరి ఇది ఎప్పుడు వక్రిస్తుంది, ఆ సమయంలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే 27 జూలై నుంచి 10 డిసెంబర్ వరకు వక్రిస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి రూపాయి దాచుకుని ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అదంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతే అది నరకప్రాయం. కాబట్టి ఈ విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈ షేర్ మార్కెట్ విషయంలో కూడా పంచమంలో కేతు, అంటే పంచమంలో ఉండే కేతు ఎప్పటి వరకు ఉంటున్నాడు ఇక్కడ 25 నవంబర్ 2026 వరకు ఉంటున్నాడు. కాబట్టి ఈ పంచమం నుంచి చతుర్థంలోకి వచ్చే లోపల మీరు రాజకీయ నిర్ణయాల విషయంలోని లేకపోతే సంతానం విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమ కేతు అనేది చిత్ర విచిత్ర కారకుడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే 4లోకి వచ్చినప్పుడు మాత్రం ఏదైనా మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక 25 నవంబర్ 2026 లోపలే కొనుక్కోండి.
4లో కేతు వస్తే మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఏది మనకి కెరియర్, మనకి చదువుకునే విషయంలో కానివ్వండి, ప్రాపర్టీ విషయంలో కానివ్వండి, కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అలాగే ఈ కేతు ఎప్పుడైతే 4లోకి వెళ్తున్నాడో దశమంలోకి రాహు వస్తాడు. దశమ రాహు ముఖ్యంగా గోచారంలో మంచివాడు. ఎలాంటి విషయాల కంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేవారు. మీ జన్మజాతకంలో ఈ యోగాలు ఉన్నాయనుకోండి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేవారు. ఖచ్చితంగా ఈ దశమరాహు వల్ల మరింత పాజిటివ్గా ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సూర్య భగవాను మరియు గణపతిని ఆరాధించండి అనే విధంగా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక 3-4 నెలల్లో. దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి, దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే, ఇది మనకు ప్రామాణికం కాదు, మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు, లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి, ఈ సంవత్సరం ఇలా కానీ ఇల్లు కొనాలా వద్దా, అసలు ఉద్యోగం మారచ్చా వద్దా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇలాగ వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది. ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి, గృహం కొనుక్కోవడం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా కానీ. మరి అలాంటప్పుడు ఇటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా. కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగానే భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 1వ తేదీకి 1 డిగ్రీలో ఉంటున్నాడు శని. ఎందుకంటే ఈయన వక్రగతి మళ్ళీ ముందుకు వెళ్ళాడు కదా. 1 డిగ్రీలో ఉన్న శని జూలై 27కి 2026 జూలై 27కి వక్రిస్తాడు. వక్రించి అతని వక్రత్యాగము 10th డిసెంబర్ రోజు వక్రత్యాగం అనేటువంటిది పోతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని, రెండవది మేజర్ ప్లానెట్ అయినటువంటి గురువు మనకి జనవరిలో 27 డిగ్రీల్లో ఉంటున్నాడు మిథున రాశిలో. అలా ఉన్నటువంటి గురువు పర్టికులర్గా జూన్ 2వ తేదీకి కర్కాటకంలోకి అంటే ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మరలా ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే 1 నవంబర్ 2026 వరకు ఉంటాడండి. అంటే 1 నవంబర్ 2026కి మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మనకి ఆల్రెడీ 2025 సంవత్సరంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ. అంటే అక్కడ ఒక 3 నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది. సో మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ వక్రిస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది డిసెంబర్, జనవరి ఆ టైమ్స్లో జరుగుతుంది చెప్పాలంటే. రైట్. ఇక రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు కేతువు 25 నవంబర్ 2026 వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు. దాని తర్వాత ఈ కేతువు కర్కాటకంలోకి వెళ్ళడము, రాహు మకరంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి. లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి హ్యాపీగా చూసుకోవచ్చు. దీనిలో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం ఉన్న వారికి లగ్నం తెలుస్తుంది, టైం లేని వారు రాశి చూసుకుంటారు.